న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: హైదరాబాద్ బీజపూర్ రోడ్డుపై మృత్యుఘోష, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్, 19 మంది దుర్మరణం, దొనకొండలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్, నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్, రాష్ట్రంలో హిందూజా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఒంటికి కొవ్వు ఏ రకంగా హానికరం. ఈరోజు వార్తలను చూద్దాం. హైదరాబాద్ బీజపూర్ రోడ్డుపై మృత్యుఘోష, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్, 19 మంది దుర్మరణం. మరో గంటన్నరలో గమ్యం చేరుకునేవారే, కానీ క్షణంలోనే కంకర వారి ప్రాణాలను పూడ్చిపెట్టింది. చివరి శ్వాస పీల్చుకునే అవకాశం కూడా లేకుండా సజీవ సమాధి చేసింది. నిద్రమత్తులో ఉన్నవారికి మేల్కొనే అవకాశం ఇవ్వలేదు. మేల్కొని ఉన్నవారికి ఏమి జరుగుతుందో తెలుసుకోనివ్వలేదు. ఘటనా స్థలం నుంచి మొదటి మృతదేహం బయటకు తీయడానికే గంటన్నర సమయం పట్టిందంటే ప్రమాదం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బీజపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్కు 60 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 13 మంది, క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారు. ప్రమాద స్థలంలో బేతాహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు అంటే తాత, కుమార్తె, మనవరాలు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతులు ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృత్యువాత పడడం తీవ్రంగా కలిచివేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ మంత్రి లోకేష్ బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. దొనకొండలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్. ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 4,260 కోట్ల రూపాయల వ్యయంతో చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్ను నిర్మించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం, చల్లా గ్రూప్, ఒమెక్సా బయాలజీస్, మేస్, ఐ హోల్డింగ్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం సమావేశమైన ఆయా సంస్థల ప్రతినిధులు ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పీటర్ చున్ మాట్లాడుతూ చున్ జియోంగ్ ఉన్ క్యాన్సర్ సెంటర్ను చెన్నైలో ప్రారంభించామని, సేవలను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నట్లు తెలిపారు. అనుమతులు రాగానే నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. జైలు అధికారులు రమేష్కు ఖైదీ నెంబర్ 7177, రాముకు ఖైదీ నెంబర్ 7178 కేటాయించారు. గత నెల ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో వీరిద్దరినీ ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కోర్టులో వాదనలు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 2:30 వరకు సాగాయి. దీనిపై ఉదయం 5 గంటలకు న్యాయాధికారి లెనిన్ బాబు ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. నిందితులను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో వారిని మొదట విజయవాడలోని జిల్లా జైలుకు తీసుకెళ్లిన అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్రంలో హిందూజా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు.
హిందూజా గ్రూప్ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. విశాఖలోని హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యం మరో 1,600 మెగావాట్లకు పెంచడం, రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా వివిధ కీలక రంగాల్లో హిందూజా దశల వారీగా పెట్టుబడులు పెట్టనుంది. లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం హిందూజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందూజా, యూరప్లోని ఆ గ్రూపు సంస్థల చైర్మన్ ప్రకాష్ హిందూజా, హిందూజా రెన్యూబుల్స్ ఫౌండర్ షోమ్ ఏ హిందూజాలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతి కోసం అత్యుత్తమ వాతావరణం కల్పించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఒంటికి కొవ్వు ఏ రకంగా హానికరం? కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి అవసరమే. అయితే వాటి అవసరం కొంతమేరకే. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిలో వేటి ప్రయోజనం వాటిదే. ఇవన్నీ సమతుల పళ్లలో ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎక్కువ తక్కువలైతే అనారోగ్య లక్షణాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో కొవ్వు పదార్థాలని పరిశీలిస్తే కొవ్వుకు సంబంధించి కొలెస్ట్రాల్ మన శరీరానికి సంబంధించిన అన్ని కణాలలోనూ, మెదడు, లివర్, మూత్రపిండాలలోనూ ఉంటుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అత్యవసరం. అయితే రక్తంలో దీని శాతం 150 నుంచి 225 మిల్లీగ్రాములే ఉండాలి కానీ అంతకు మించి ఉండకూడదు. ఆహారంలో మనం తీసుకునే మెదడు, లివర్, మూత్రపిండాలు, కోడిగుడ్డులోని పచ్చసొన, పీతలు, పంది మాంసం, మేగడ, వెన్న, నెయ్యిల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. చేపలు, ఆకుకూరలు, కాయగూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తరచుగా తినేవారికి దానివల్ల కలిగే నష్టం ఎక్కువ. వీటిని భుజించిన తర్వాత జీర్ణకోశం ప్రేగుల నుండి రక్తంలోకి, లింఫ్ నాళాల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి లివర్కి చేరుతుంది. లివర్ తనకి కావలసిన మేరకు కొలెస్ట్రాల్ని తీసుకుని మిగిలిన దానిని వదిలేస్తుంది. అలా మిగిలిపోయిన కొలెస్ట్రాల్ చర్మం కిందకి, పొట్టకి, ఒంటికి చేరుతుంది. అయితే ఇంకొంత కొలెస్ట్రాల్ రక్తనాళాల లోపల గోడలకి ప్లాస్టింగ్ చేసినట్లు చేరిపోతుంది. దాంతో రక్తనాళాలు గట్టిపడతాయి. వాటి సహజత్వాన్ని కోల్పోతాయి. స్థూలకాయం ఉన్నవారిలో రక్తనాళాలకి కొలెస్ట్రాల్ చేరడం సన్నటి వారిలో కంటే 2 రెట్లు ఎక్కువ. రక్తనాళాల్లో కొవ్వు పదార్థం చేరడం వల్ల సన్నబడి రక్త ప్రసారం తగ్గి తల తిరిగినట్లు అవుతుంది. కొందరికి పక్షవాతం కూడా రావచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువైన వారిలో ఆయాసం కూడా అనిపించవచ్చు. శరీరానికి కొవ్వు పదార్థాల అవసరం పరిమితం. అందుకని వాటిని తక్కువ శాతంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరల్ని, కాయగూరలని, పళ్ళని ఎక్కువ భుజించడం, ఒళ్ళు వంచి పనిచేయడం కొలెస్ట్రాల్ విరుగుడికి మార్గాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పింఛన్దారులకు డిజిటల్ సాధికారత. పింఛన్దారులకు డిజిటల్ సాధికారత కల్పించడం, పింఛను పొందే ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ జీవన ప్రమాణ పత్రం విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వ పింఛనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవేశ్ కుమార్ పేర్కొన్నారు. దివ్య అవుట్. భారత స్టార్ దివ్య దేశ్ముఖ్ చెస్ ప్రపంచ కప్లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచ కప్ విజేత తొలి రౌండ్లో 0-2తో గ్రీస్ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్లో సత్తా చాటలేకపోయిన దివ్య రెండో గేమ్లోనూ పుంజుకోలేకపోయింది. సిన్నర్ ఎట్ 1. ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సిన్నర్ మళ్లీ నెంబర్ 1 ర్యాంక్ దక్కించుకున్నాడు. తాజాగా ప్యారిస్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన సిన్నర్ సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో కార్లోస్ అల్కరాజ్ను వెనక్కి నెట్టాడు. హైదరాబాద్ లక్ష్యం 344. హిమాచల్ ప్రదేశ్తో రంజీ మ్యాచ్లో హైదరాబాద్ గట్టి పరీక్షనే ఎదుర్కొంటోంది. ఓవర్ నైట్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 274 పరుగులతో మూడో రోజు సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 4 పరుగులే జోడించి 278కి ఆలౌట్ అయింది. పట్టు బిగించిన ఆంధ్ర. ఒడిశాతో రంజీ మ్యాచ్లో ఆంధ్ర పట్టు బిగించింది. గెలుపుపై కన్నేసింది. ఓవర్ నైట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 80 పరుగులతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఒడిశా ఆంధ్ర బౌలర్ల ధాటికి
151 పరుగులకే కుప్పకూలింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.